ఈ అమ్మాయి పేరు నందిని. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. సాలరీ కూడా బాగానే వస్తుంది. మీ గురించి మొత్తం చెప్పాను. తనకి మీరు ఓకే అనింది. నా గురించి ఏం చెప్పారు? అదే మీరు చాలా మంచోళ్ళని, చూడ్డానికి బాగుంటారని, హ్యాండ్సమ్గా ఉంటారని, కాకపోతే కొంచెం కోపం ఎక్కువ, కానీ మనసు చాలా మంచిదని చెప్పాను. పాపం తనకి కూడా మీలాగే రీసెంట్గా పెళ్ళాగిపోయింది. నిద్రపోవాలనుకునేవాడికి పడుకోవడానికి చోటు, కప్పుకోవడానికి దుప్పటి ఇవ్వాలి, కానీ కరెంట్ ఆఫ్ చేస్తానంటారేంటండి? ఏడుపు వస్తుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకునేవాడికి మంచి సంబంధం చూపించాలి, కానీ వనస్గా బాయ్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళు చూపించి బాధనిస్తారేంటండి? ఇదిగో ఇలా బ్రేకప్లు మేకప్లు ఉన్న వాళ్ళు కాకుండా ఒక మంచి అమ్మాయిని చూసి పెట్టండి. ఒక పని చేద్దాం. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంది, తనైతే బాగుంటుంది. వద్దు, మీ ఫ్రెండ్స్ వద్దు, అస్సలు మంచోళ్ళు కాదు. అయ్యో, నా ఫ్రెండ్స్ మంచోళ్ళు కదా? అదేంటండి? మీ ఫ్రెండే నా పెళ్ళిలో పీటల మీద నుంచి మరి మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నచ్చాలి. మీకు నచ్చాలంటే ఎలా ఉండాలి? చూడగానే నచ్చాలి. అదే ఎలా ఉంటే నచ్చుతుంది? ఇప్పుడు మిమ్మల్ని చూడగానే నచ్చారు కదా, అలానే. అంటే అంటే నాకు మిమ్మల్ని సరే, అయితే నేను చూసి చెప్తాను. అసలు నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నీలాంటి అమ్మాయి కావాలి. నేను అమ్మాయిని కాదు. నేను నిన్ను కాదు. మరెవరిని? అంటే ఎలాంటి అమ్మాయి కావాలో నన్ను నేను అడుగుతున్నా. నువ్వు అడగాల్సింది నన్ను కదా. సరే చెప్పు, నాకు ఎలాంటి అమ్మాయి కావాలో. ఎలాంటి అమ్మాయి కావాలో చెప్తే తను మీకు చూపిస్తారు. నీకు కావాల్సింది అబ్బాయి కదా? అబ్బాయి కాదు, అమ్మాయే కావాలి. నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నేను కాదు, మీకు అమ్మాయి కోసం చూపిస్తారు అంటున్నాను. నేను చూపిస్తా. ఏం చూపిస్తావు? నువ్వు చేసుకోబోయే అమ్మాయిని. సరే చూయించు. అది అమ్మాయా? నో, నచ్చలా. ఇంతమంది అమ్మాయిలను చూపించినా నచ్చలేదంట. అసలు నీకు ఎలాంటి అమ్మాయి కావాలి చెప్పు? నాకు ఎలాంటి అమ్మాయి కావాలంటే అందంగా ఉండాలి, కానీ మేకప్ వేసుకోకుండా ఉండాలి. ఆ అందంతో మా బంధానికి ఇబ్బంది రాకుండా ఉండాలి. పద్ధతిగా ఉండాలి, కానీ పట్టుచీరలు అడగకుండా ఉండాలి. పనులు చేయాలి, కానీ ప్రతిదానికి పైసలు అడగకుండా ఉండాలి. పొయ్యి కింద మంటలు పెట్టాలి, కానీ మా ఇంట్లో గొడవలు పెట్టకుండా ఉండాలి. అందరితో మాట్లాడాలి, కానీ ఆ మాటలు పొదుపుగా ఉండాలి. అడిగినవన్నీ ఇస్తుండాలి, కానీ తను మాత్రం ఏమడకుండా ఉండాలి. దేవుడికి రోజు పూలతో పూజ చేస్తూ ఉండాలి, కానీ తను మాత్రం ఏ పూలు అడగకుండా ఉండాలి. నట్టింట్లో తిరుగుతూ ఉండాలి, కానీ నగలు అడగకుండా ఉండాలి. పుట్టింటికి వెళ్తూ ఉండాలి, నేను చెప్పినప్పుడే వెళ్ళాలి. దేవుడంటే భక్తి ఉండాలి, నా మీద నమ్మకం ఉండాలి, తల్లిదండ్రులతో కలిసి ఉండాలి, ఆడపడుచులతో అనుకూలంగా ఉండాలి. ఓహో, అలాంటి అమ్మాయి కావాలి. ఒక విషయం, అసలు ఇలాంటి అమ్మాయి భూమి మీద ఉంటుందా? ఉంటుందా?
ఎతకాలి, ఎతికితే దొరకందంటూ ఉండదు. అసలు నేను ఇలాంటి అమ్మాయిని భూమి మీదే చూడాల. నీకు ఈ జన్మలో పెళ్ళవద్దు. ఏ ఆగు. ఏంటి శాస్త్రి గారు ఆగండి. దొరకదండి. అది దొరకదు. కొంచెం ఆ చూడండి. రిక్వైర్మెంట్లు ఏంటండి బాబు అసలు? ఎక్కడన్నా దొరుకుతారా? అదే కాదు, కొంచెం మీరే చూడండి. దొరకరండి. అబ్బా. ఏంటి అందంగా ఉండాలా? మేకప్ వేసుకోకూడదా? పొయ్యి మీద నిప్పెట్టాలా? బంధాలు తెంచకూడదా? ఏంటండి బాబు రిక్వైర్మెంట్లు? ఎక్కడన్నా ఉంటాయా? కొంచెం మీరే చూసి పెడితే పెళ్ళి అయిపోద్ది. Please, సరే మీరు please. అంతగా చెప్తున్నారు కదా, నా తంటలేవో నేను పడతానులేండి. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఆ డిక్షన్ షాక్ కి బుర్ర హీట్ ఎక్కిపోయింది. కొంచెం టైం ఇవ్వండి Okay. ప్లీజ్. ఓకే పంపండి కొంచెం ఫొటోస్ ప్లీజ్. నా కర్మ. వీడికి పెళ్లి చేయడం నాకు చాలా కష్టంగా ఉంది. ఖచ్చితంగా మనమే చెయ్యాలి. వాడికి ఎలాంటి అమ్మాయి నచ్చట్లేదే. మరి నచ్చకుండా పెళ్ళి ఎలా చేసుకుంటారు? ఇంత అందమైన అమ్మాయిల ఫోటోలు చూపిస్తున్నా వాడికి నచ్చట్లేదు అంటే వాడి మనసుకు నచ్చిన అమ్మాయి ఎవరో ఉన్నారని నా డౌట్. లేదు లేదు లేదు, ఖచ్చితంగా అలా అయి ఉండదు. మీకు ఎలా తెలుసు? ఆ, 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 అది ఆ, అది ఒకవేళ నచ్చిన అమ్మాయే ఉంటే నన్నెందుకు పెళ్లి చేయమని అడుగుతాడు? అడగడు కదా. కరెక్టే. ఉమ్. ఆ, ఏదో ఒకటి చేసి మనమే వాడు పెళ్లి చేయాలి. పెళ్ళి ఆగిపోయిన అబ్బాయికి పెళ్లి చేయడం అనేది చాలా కష్టం. రీజన్స్ అడుగుతారు. పైగా తప్పు అబ్బాయి వైపే ఉంది. తనే తప్పు చేయలేదండి. ఇప్పుడు ఎవరు వింటారు? ఎవరు నమ్ముతారు? చెప్పుకుంటే మాటలే అన్నీ. సరే నువ్వు వెళ్ళు, నేను ఏదో ఒకటి చేసి సెట్ చేస్తా. హ్మ్. ఎప్పుడు ఇంట్లో ఉండే కంటే బయటికి వెళ్ళి పని చేసుకోవచ్చు కదరా. ఏంటి తినేసి వెళ్దామని. ఆ తిండి మీద పెట్టే జాస ఫ్యూచర్ మీద పెట్టు, బాగుపడతావు. తింటే బతుకుతాం, బతికితేనే కదా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తా. నువ్వు నా ప్రాణాలు తీస్తున్నావురా. నీకు మాత్రం థ్యాంక్స్ నాన్న, నాకు ప్రాణాలు పోసావు కదా. ఆ శ్రీనుగాడు గవర్నమెంట్ జాబ్ చేస్తుడు, వెంకటగాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండట, నెలకు ₹1,00,000. ఆ చందుగాడు వీళ్ళందరూ నీ క్లాస్మేట్సే కదా. నాన్న పక్కింటి అంగుల్ 10 లక్షలు పెట్టి కారు కొన్నాడు, నువ్వు కొనలేదేంటా అని ఏ రోజా నేను కంప్లైంట్ చేశానా? లేదుగా. సీనుగాడంట వెంకట్గాడు. సీనుగాడికి గవర్నమెంట్ జాబ్ కోసం వాళ్ళ నాన్న 10 లక్షలు లంచం కట్టాడు. నువ్వు కడతావా 10 లక్షలు? వెంకట్ గాడు వాడి సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టుకున్నాడు. కొన్ని పెట్టనా ఫేక్ సర్టిఫికెట్స్? ప్రతిసారి ఇదే డిస్కషన్. పొద్దున్న లేస్తే చాలు ఇదే టాపిక్. ఇవాళ ఏంటి ఇంకా స్టార్ట్ చేయలేదనుకుంటున్నాను, ఇదిగో స్టార్ట్ చేశాడు. నా బాధ నీకు అర్థం కాదురా. కరెక్టే, మీ బాధ నాకు అర్థం కాదు, నా బాధ మీకు అర్థం కాదు. ఓ పని చేద్దాం, మీ బాధ మీతోనే ఉంచుకోండి, నా బాధ నాతోనే ఉంచుకుంటాను, సరేనా? ఇంట్లో ఉండడమే నరకం అయిపోయింది. ఎందుకు ఇంతలా పట్టుబడుతున్నావు వాడు పెళ్లి చేయాలని? అంటే పెళ్ళి ఆపేసింది నేనే కదా. నీ ఫ్రెండ్ లైఫ్ కోసమే కదా చేసావు. కానీ నేను తప్పు చేయడం వల్ల వాళ్ళ అమ్మ ప్రాణం పోయింది. అందుకే ఇలా అయినా నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని
నువ్వు చేసింది తప్పు కాదు, పాపం. నీ వల్ల వాళ్ళమ్మ చనిపోయినా కూడా వాడు ఏమనట్లేదంటే వాడెంత గొప్పోడో. నువ్వు చెప్తే ఏదో ఒక సంబంధం చూసి వాడికి సెట్ చేద్దాం అనుకున్నా, కానీ అలాంటోడికి వచ్చే అమ్మాయి చాలా మంచి అమ్మాయి ఉండాలి. వాడి లైఫ్లోకి ఒక మంచి అమ్మాయి రావాలి. సరేలే, నేను ఏదో ఒక సెట్ చేస్తాను. ఛీ, ఆ? ఏమైంది? ఫుడ్ అయిపోయింది. నేనే తినేసా. మొత్తం తినేసావా? ఉమ్, మరి నాకు వండుకో. నువ్వు వండొచ్చు కదా. ఖాళీగా ఉన్నవాడికి ఆకలి ఎక్కువ, ఓపిక తక్కువ, అందుకే తినేసా. ఛీ, గోవా వెళ్దాం అనుకుంటున్నాను రా. అదేమన్నా పుణ్యక్షేత్రం అనుకుంటున్నావు నువ్వు వెళ్ళటానికి? మరి ఏంటిది? ఆ, నాకేం తెలుసు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. అందుకే అది తెలుసుకోవడానికే వెళ్దాం అనుకుంటున్నా. నువ్వు తెలుసుకునే చరిత్ర ఏం లేదు దానికి. ఇంట్లో బోరు కొడుతుందిరా. నీ వయసు నీకు అర్థం కావట్లా. మనసు కోరుకుంటుందిరా. వంట చేయొచ్చుగా. రాదుగా. కొడుకు తిన్నాడో లేదో చూడవు, నువ్వు తినేస్తావు. రే, ఇంట్లో కిలో మటన్ ఉంది, వెళ్ళి వండుకో. మళ్ళీ వండాలా? హలో. మీరేం చెప్పకుండా వచ్చేసారు? మ్, మ్. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అంటే వెళ్ళి సీఎం అపాయింట్మెంట్ తీసుకుని వద్దామని. దేవుణ్ణి చూడాలంటే పర్మిషన్ కావాలి కదా. ఓ, అంటే ఇప్పుడు మీరు దేవుడా? మీరైతే దేవతే కదా. అయినా ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పమంటే మీరేంటి ఏదో మెనూ చెప్పినట్టు అంతలాగా చెప్పారు. అసలు అలాంటి అమ్మాయి ఉంటుందా? మీకు మల్లెపూలు కావాలా? ఆహా, వద్దు. పోనీ గోల్డ్ చైన్? వద్దు. మీకు నా మీద నమ్మకం ఉందా? ఉంది. మీరు అందంగా ఉంటారా? ఏం మాట్లాడుతున్నారు? అరే, అడిగింది చెప్పండి కదా. మీరు అందంగా ఉంటారా? ఏదో కొద్దిగా ఉంటానులే. మరి నాకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ మీలోనే ఉన్నాయి కదా. ఎవరు ఉండరు, ఎవరు దొరకరంటారు, మీరున్నారు కదా. ఏ, చూసుకోవాలి కదా. అయ్యో, కాలిందా? అది కూడా రాదా? జరుగు.
చూసుకోవాలి కదా, నీకు కూడా కాలిందా? చూసుకోవాలి కదా. ఆ, ఆ, ఏం జరుగుతుందిరా? మటన్ ఉడుకుతుందానా? ఓ, నేను ఇంకా రొమాన్స్ జరుగుతుంది అనుకున్నానులే. నానా చూసి మాట్లాడు. చూసే మాట్లాడుతున్నానురా. ఎవరా అమ్మాయి? పెళ్లి చూపులకు వచ్చిందా? ఆ, పెళ్లి చేయటానికి వచ్చింది. ఆ? ఆ, ఓ, ఆ? ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే. ఏ ఛాన్సే లేదు నానా, నువ్వెక్కడా చూడలా. నువ్వే కదమ్మా మా వాడి గురించి తప్పుగా చెప్పింది. ఆ, అప్పుడేదో తెలియక చెప్పిందానా? తను తెలియక చేసిన తప్పు వల్లే మీ అమ్మ ప్రాణం పోయింది. మనిద్దరం ఆర్థిక లేని అనాథలమయ్యాం. ఏమ్మా, మా వాడి మీద నీకింకా కోపం పోలేదా? ప్లీజ్ అమ్మా, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. మా వాడిని వదిలే అమ్మా. నీకు దండం పెడతానమ్మా, ఇంకోసారి మా ఇంటికి రాకు. వెళ్ళిపో, వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నావు నానా? తను ఒక్కసారి అడుగు పెట్టినందుకే మీ అమ్మ చనిపోయింది. నేను ఇంకో ఛాన్స్ తీసుకోలేను.